అలిపిరి మెట్లు, నడకదారి, మోకాళ్ళ పర్వతం, శ్రీవారి దర్శనం అన్నట్టు మర్చిపోయానండోయ్ తిరుపతి లడ్డు. ఇవన్నీ వింటుంటే మీకు చాలా మెమరీస్ గుర్తొస్తున్నాయి కదండి. మాకు కూడా అంతే. సో ఆ గోవిందుడి దయ వల్ల చాలా రోజుల తర్వాత మేము తిరుపతి ట్రిప్కి వెళ్ళాం. సో అక్కడ ఏమి చూసాం, ఎక్కడున్నాం, ఏ ప్లేసెస్ విజిట్ చేసాం అన్నీ కూడా మీరు ఈ వ్లాగ్లో చూస్తారు. సో వై లేట్ అండి, లెట్స్ గో. హలో, ఎలా ఉన్నారండి అందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాము. అండ్ వెల్కమ్ టు ది ట్రావెల్ ట్యాండమ్. సో ఈరోజు డే 2 అనమాట మా ట్రిప్లో. అసలు మేము డే 1లో ఏం చేసాం అనేది ఒక గ్లింప్స్ చూసేయండి. తెల్లవారుజామునే మా బ్యూటిఫుల్ జర్నీ అనేది స్టార్ట్ అయిపోయిందండి. బెంగళూరు నుంచి తిరుపతికి ఇంచుమించు 250 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. మంచి హైవే, పీస్ఫుల్గా వెళ్ళొచ్చు అనమాట. వెదర్ అయితే ఆ రోజు చాలా బాగుంది. మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసి రూట్నంతా ఎంజాయ్ చేసేసరికి మా ఫస్ట్ స్టాప్ రానే వచ్చింది, అదే కాణిపాకం. బెంగళూరు నుంచి తిరుపతి వెళ్ళే దారిలోనే ఉంటుందండి కాణిపాకం టెంపుల్. ఇక్కడున్న వినాయకుడు చాలా పవర్ఫుల్. మనం ఏ కోరిక కోరుకున్నా ఇట్టే తీరుస్తారండి ఆయన. అయితే ఇక్కడ మీకు కనిపించే పూసల గొలుసులు చాలా ఫేమస్. ఇవి ఈ ప్రాంతాల్లోనే మనకు ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. మేము కూడా చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఆగి రకరకాల రంగుల్లో పూసల గొలుసులు కొనుక్కుని ఇంటికి తీసుకెళ్లే వాళ్ళమండి. అలాగే మీకు కూడా ఎక్కడైనా షాపింగ్ మెమరీస్ ఉంటే కనుక కింద కామెంట్స్లో రాయండి, మేము చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇంకా మెయిన్ టెంపుల్ కాంపౌండ్లోకి కెమెరాస్ అలౌ చేయరండి, అందుకే మేమేమి షూట్ చేయలేకపోయాం. కాకపోతే మేము 150 రూపీస్ టికెట్ తీసుకున్నామండి. దాంతో దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయిందనమాట. అంటే ఇంచుమించు ఒక 15 నిమిషాల్లోనే మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము. ఇంకా కొంచెం సేపు ఆ ఆవరణలోనే కూర్చుని టైం స్పెండ్ చేసి రిలాక్స్ అయ్యామన్నమాట. ఆ తర్వాత మేము తిరుపతికి జర్నీ స్టార్ట్ చేసామండి. కాణిపాకం నుంచి తిరుపతి జస్ట్ 1 అవర్ డ్రైవ్ అంతే, అది కూడా మంచి హైవే అనమాట. సో అలా చూస్తుండగానే మేము తిరుపతికి రీచ్ అయిపోయాం. తిరుపతిలోకి ఎంటర్ అయ్యి ఆ 7 కొండలను చూస్తుంటే వచ్చే ఆ ఫీలింగే వేరండి. ప్రతి ఫ్యామిలీకి తిరుపతితో ఎన్నో మెమరీస్ ముడిపడి ఉంటాయి కదండి. చిన్నపిల్లల బొమ్మల కోసం, పెద్దవారు కోరికలు తీరడం కోసం, కొంతమంది మొక్కులు చెల్లించుకుందు కోసం వస్తాం ఇక్కడికి. అదేంటో ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ రావాలనిపించే ప్లేస్ ఇది. తిరుపతి రాగానే డైరెక్ట్గా మేము స్టే చేస్తున్న ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అద్భుతమైన వ్యూ మా రూమ్ నుండి. ఇస్కాన్ టెంపుల్లోనే అకామిడేషన్స్ కూడా ఉంటాయండి. అలాగే ఈ ప్లేస్ వచ్చేసి అలిపిరి మెట్ల దారికి, మెయిన్ ఘాట్ రోడ్కి చాలా దగ్గర అనమాట. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, ఎందుకంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఇందులో షేర్ చేసుకున్నాం. మేము ఇక్కడ టెంపుల్ అకామిడేషన్ దగ్గరికి రీచ్ అవ్వడానికి మధ్యాహ్నం అయిందండి. సో ఇక్కడే రెస్టారెంట్లో లంచ్ చేసేసాము. తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇంకా సాయంత్రం అయ్యాక ఇస్కాన్ టెంపుల్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి బయలుదేరాం. ఈ టెంపుల్ని 1980స్లో తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో కృష్ణతత్వాన్ని బోధించాలన్న సంకల్పంతో ఒక చిన్న ఆశ్రమం లాగా మొదలుపెట్టారండి. అయితే 2005 నుండి భక్తులను కూడా అలౌ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత టెంపుల్లో చాలా డెవలప్మెంట్సే చేశారు. మనకి ఇండియా వైడ్ ఇస్కాన్ టెంపుల్స్ ఉంటాయి కదండి, వాటిల్లో తిరుపతి ఇస్కాన్ టెంపుల్ చాలా బాగుంటుందన్న పేరుందండి. నిజంగా సాయంత్రం లైట్స్ ఆన్ చేశాక ఈ టెంపుల్ చూడ్డానికి ఉందండి, 2 కళ్ళు చాలవండి. అలా వెలిగిపోతూ ఉందంటే నమ్మండి. మనకి హరే రామ హరే కృష్ణ మంత్రాలు వినిపిస్తూనే ఉంటాయండి. అలాగే ఒక ప్రశాంతమైన కోనేరు, అందమైన తులసివనం, గోశాల, ఇలా ఇక్కడ చూడాల్సిన విశేషాలు ఎన్నెన్నో ఉన్నాయండి. ఈ బయట ఆవరణలోనే మీకు చిన్న స్టాల్స్ కూడా ఉంటాయండి. డివోషనల్ ఐటమ్స్ ఉంటాయి కదా, అగరబత్తి, బుక్స్, అలాంటివన్నీ కూడా ఇక్కడ అమ్ముతారనమాట. అలాగే ప్రసాదాల కౌంటర్స్ ఉంటాయి. మీరు ఏదైనా టికెట్స్ తీసుకోవాలన్నా, డొనేషన్స్ చేయాలన్నా అలాంటి కౌంటర్స్ అన్నీ కూడా ఇక్కడే మీకు కనిపిస్తాయి. ఇంకా ఇక్కడ ప్రత్యేకంగా గోవింద రెస్టారెంట్ అని ఉంటుందండి. మీరు కనుక ప్యూర్ సాత్విక్ వెజిటేరియన్ డైట్ టేస్ట్ చేద్దాం అనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్. ఈ టెంపుల్ వచ్చేసి మార్నింగ్ 7:30 నుంచి నైట్ 8:30 వరకు ఉంటుందండి. అలాగే దీనికి ఆపోజిట్ సైడే రామకృష్ణ మఠ్ కూడా ఉంటుంది. మీరు కనుక మార్నింగ్ టైంలో విజిట్ చేస్తే ఇస్కాన్ని చూడొచ్చు, అలాగే రామకృష్ణ మఠ్ని కూడా విజిట్ చేయొచ్చు అన్నమాట. ఇంకా టెంపుల్ లోపలైతే అద్భుతంగా ఉంటుందండి. మనకి మొట్టమొదట ఎంటర్ అవ్వగానే కనిపించేది ఈ అందమైన వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం. అఫ్కోర్స్ ఈ టెంపుల్ వచ్చేసి తిరుపతిలో ఉందండి, అందుకే మనం మొదట వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటామన్నమాట.
ఎటువైపు చూసినా అందమైన కార్వింగ్స్ కనిపిస్తాయండి. శంఖం, చక్రం, పద్మం ఇలా విష్ణుమూర్తికి సంబంధించిన విశేషాలన్నీ కూడా చక్కగా ఇలా చెక్కారన్నమాట. అలా వీటన్నిటిని చూసుకుంటూ కొంచెం పైకెక్కితే మనం మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్తామండి. మొబైల్స్ తోటి అక్కడ షూట్ చేయకూడదు అన్నారని చెప్పేసి మేము తీయలేదు, కానీ అక్కడున్న రాధాకృష్ణుల విగ్రహాలు ఉన్నాయండి, అద్భుతంగా ఉన్నాయండి. అసలు వాటిని చూడడం కోసమన్నా ఈ టెంపుల్ని తప్పకుండా విజిట్ చేయాలి. దర్శనం అయ్యాక కిందకి వచ్చి ఈ కృష్ణలీల మ్యూజియంకి వెళ్ళామండి. ఇక్కడ పెద్దవాళ్ళకి 20 రూపీస్, చిన్నపిల్లలకైతే 10 రూపీస్ వాళ్ళు నామినల్గా టికెట్ ఛార్జెస్ తీసుకుంటారనమాట. ఇక ఈ మ్యూజియంలో కృష్ణుడికి సంబంధించిన మెయిన్ ఈవెంట్స్ ఏమైతే ఉన్నాయో అన్నిటినీ బొమ్మల రూపంలో పెట్టారండి. చిన్నపిల్లలు ఎవరన్నా వస్తే కనుక వీటన్నిటిని చూపించి చక్కగా కథల్లాగా అన్నీ అర్థమయ్యేలాగా వివరించవచ్చండి. కొంచెం సేపు ఇలా మ్యూజియంలోనే టైం స్పెండ్ చేసి మా పాపకు అన్ని కథలను చెప్పాక బయటకు వెళ్ళి డిన్నర్ చేసి వచ్చి ఇంకా రెస్ట్ తీసుకున్నామండి. ఇలా మేము కాణిపాకం వెళ్ళి ఇస్కాన్ టెంపుల్ని చూసి మా డే 1 ఆఫ్ తిరుపతి ట్రిప్ని ముగించామండి. సో మీరు వీడియోలో చూసినట్టు మేము నిన్న రాత్రి అంతా కూడా కృష్ణ మందిరం పక్కనే ఉన్నామండి, ఇస్కాన్ సంస్థానంలో ఉన్నాం అనమాట. ఎంత హ్యాపీగా జరిగిందంటే నైట్ చాలా చాలా అద్భుతంగా జరిగింది. మార్నింగ్ వచ్చేసి ప్రస్తుతము డే 2 ఇన్ తిరుపతి అనమాట. 7:30 అయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి మాకు 12 గంటలకి తిరుమలలో కళ్యాణం ఉంది. కళ్యాణం అటెండ్ అవ్వడానికి 8 o'clock బయలుదేరుతాము. అండ్ లైన్లో ఎంత ఫాస్ట్గా నుంచి ఉంటే మనకు అంత బెటర్ కదండి, ముందు కూర్చోవచ్చు కళ్యాణం చేసుకోవడానికి. సో అందుకని చెప్పేసి ఇప్పుడు 8:30కి బ్రేక్ఫాస్ట్ చేసేసి కింద నిన్న ఒక మంచి స్పాట్ దొరికిందండి. ఇక్కడ ఇస్కాన్ దగ్గర నుంచి జస్ట్ ఒక 250 మీటర్స్ దగ్గరలో అనమాట. మంచి దోశలు, ఇడ్లీలు అవన్నీ వేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి మంచి బ్రేక్ఫాస్ట్ చేసి లెట్స్ స్టార్ట్ ఆ జర్నీ టు తిరుమల. ఎలా వెళ్తాము, క్లైమేట్ మాత్రం అద్భుతంగా ఉందండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎలా వెళ్తాము ఏంటి అనేది ఎవ్రీథింగ్ చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. అలాగే వీడియో మీరు ఎంజాయ్ చేస్తున్నట్టయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. అలాగే లాస్ట్ వీడియోలో మేము సమతామూర్తిని చూడడానికి వెళ్ళామండి, అదే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ హైదరాబాద్లో. ఆ వీడియో కూడా అద్భుతంగా వచ్చింది. ఎవరైనా చూడకపోతే మాత్రం నేను ఐకార్డ్స్లో ఒకటి, డిస్క్రిప్షన్లో ఒకటి లింక్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. అది కూడా మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. పొద్దున్నే లేచి రెడీ అయ్యి కళ్యాణం చేయించుకునేందుకు తిరుమలకి బయలుదేరామండి. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం, ఎందుకంటే మా పెళ్ళయ్యాక ఫస్ట్ టైం కళ్యాణం చేయించుకునే అవకాశం వచ్చిందనమాట. సో మేము ఇంచుమించు 8 o'clock ఆ టైంకి ఇస్కాన్ టెంపుల్ నుంచి తిరుమల కొండ ఎక్కడానికి స్టార్ట్ అయిపోయాం. ఎన్నో రోజుల నుంచి అండి, ఇంచుమించు 3 నెలల నుంచి ప్లాన్ చేస్తున్న జర్నీని ఎక్స్పీరియన్స్ చేస్తుంటే వచ్చే సంతోషమే వేరు కదండి. దట్టు మేము ఆ రోజు కొండెక్కే టైంకి వెదర్ అయితే చాలా బాగుందండి, మంచిగా క్లౌడీగా చల్లగా ఉందన్నమాట. అందులో మాకు తిరుపతి ఘాట్ రోడ్ అంటే చాలా ఇష్టం. ఇంకేముంది, ఫుల్గా కార్ విండోస్ అన్నీ ఓపెన్ చేసేసి ఆ చల్లటి గాలిని పీల్చుకుంటూ కొండపైకి ఎక్కడం మొదలు పెట్టేశాం. దారిలో వరసిద్ధ వినాయక స్వామిని దర్శించుకుని తర్వాత మళ్ళీ మా ఘాట్ రోడ్ ప్రయాణాన్ని సాగించాం. పచ్చని చెట్లు మధ్యలో చిన్న చిన్న కోతిపిల్లలు, గోవిందనామాలతో నిండిపోయిన ఘాట్ రోడ్డు, అందమైన వాతావరణం, ఇంతకంటే ఏం కావాలనిపించేలా ఉన్న 7 కొండలు. ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేమండి. మా వీడియోని చూస్తూ మీరు కూడా మీ తిరుపతి జ్ఞాపకాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటారని చెప్పేసి ఇవన్నీ చూపిస్తున్నామండి. ఇంకా అలా చూస్తూనే మేము కొండపైనకి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఫోన్స్ అన్నిటిని పక్కన పెట్టేసి శుభదం క్యూ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. కళ్యాణం చేయించుకుని శ్రీవారిని దర్శించుకుని మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. పొద్దున్న ఏదో చిన్న చిన్న చినుకులు పడుతుంటే బాగుందిలే డే అని చెప్పేసి బయలుదేరిపోయాము. దర్శనం అయ్యి టెంపుల్ నుంచి బయటకు వచ్చిన వెంటనే స్టార్ట్ అయిందండి బీభత్సం అనమాట. అసలు నుంచోడానికి కూడా పైన షెడ్స్ కూడా లేవు. అందరూ భక్తులు బయటకు వచ్చారు. బయటకు వచ్చేసిన తర్వాత మొత్తం అందరూ తడిసిపోవడం అనమాట. అసలు ఏమో ఆ అరేంజ్మెంట్స్ అయితే అసలు నచ్చలేదు, కానీ దర్శనం మాత్రం అద్భుతం అనమాట, అద్భుతంగా జరిగింది. మార్నింగ్ 10:30కి అలా లోపలికి వెళ్ళాము. మొత్తం దర్శనం అంతా అయ్యేటప్పటికి 1:30కి బయటకు వచ్చామండి. అద్భుతమైన దర్శనం అనమాట. కళ్యాణం చేసుకునే వాళ్ళకి ఇదొక హ్యాపీ థింగ్ ఏంటంటే చాలా చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోతుంది. కళ్యాణం 12కి స్టార్ట్ అయింది
అరౌండ్ 1 o'clock 1:10కి అయిపోయింది. దర్శనం చేసుకుని బయటకు వచ్చేవాడికి 1:30 1:45 అండి. అరౌండ్ 20-25 minutesలో మేము బయటకు వచ్చామంటే నమ్ముతారా, అంత ఈజీగా అయిపోయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి కిందకి జర్నీ అనమాట. విపరీతమైన వర్షం పడుతుంది, అలాగే వెళ్తున్నాము. సో కింద మంచి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడ ఒకసారి ఆగి మనం తిరుమలకు వచ్చామని ఒకసారి చెప్పి ఆయన దర్శనం కూడా చేసుకుని కిందకి వెళ్ళిపోదాం. కిందకెళ్ళి అక్కడ ఈ వీడియోని ఎండ్ చేద్దాం. తిరుపతి ఘాట్ రోడ్ దిగే టైంలో లక్కీగా వర్షం ఆగిపోయిందండి. సో పీస్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటూ చక్కగా ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ కొండ కిందకి ప్రయాణం మొదలుపెట్టాం. కొండ దిగేటప్పుడే మనకి ఈ మోకాల పర్వతానికి సంబంధించిన గోపురం కనిపిస్తుందండి. దానికి చక్కగా ఒకసారి నమస్కరించుకుని అలా నడకదారిన పైకెక్కుతున్న భక్తులను చూస్తూ వాళ్ళు జపించే గోవిందనామాలు వింటూ ఆహ్లాదంగా కిందకి దిగి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయం దగ్గరకు వచ్చేసామండి. ఈ ఆలయం వచ్చేసి అలిపిరి నుండి కొండ పైకి ఎక్కుతున్న భక్తులకు, అలాగే కారుల నుండి వెహికల్స్ నుంచి కొండ దిగుతున్న భక్తులు ఇద్దరు కూడా దర్శించుకుందుకు వీలుగా ఉంటుందండి. ఇంక ఇక్కడ ఆంజనేయ స్వామి చేతులు జోడించి నమస్కరిస్తున్నట్లు ఉంటారనమాట. ఆయన భక్తులను ఆపదల నుంచి రక్షించి అనుకున్నది సాధించే ధైర్యాన్ని ఇస్తారని చెప్పేసి భక్తుల విశ్వాసం. మీరు కనుక దిగేటప్పుడు ఎక్కడన్నా ఒక 5-10 minutes రిలాక్స్ అవ్వాలంటే చక్కగా ఈ టెంపుల్ దగ్గర ఆగండి. ఎందుకంటే దీని ఆపోజిట్ సైడే మీకు మంచి పార్కింగ్ ఏరియా ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినా కొంచెం సేపు కూర్చుని వాళ్ళు ఏదైనా తిని తాగడానికి ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట. ఇంకా కొంతమంది అయితే ఇక్కడ దీపాలు వెలిగించి ముడుపులు అవన్నీ కడుతూ ఉంటారు కూడా, కోరికలు అవన్నీ తీరాలని చెప్పేసి. సో మేము కూడా ఇక్కడికి వచ్చి చక్కగా నమస్కరించుకుని ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుని మళ్ళీ ఘాట్ రోడ్ ప్రయాణాన్ని సాగించాం. ఫైనల్గా అన్ని దర్శనాలు కంప్లీట్ చేసుకుని రూమ్కి వచ్చేసామండి. మళ్ళీ తిరుపతిలో ఉన్న ఇస్కాన్కి వచ్చాం అనమాట. నిన్న వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, మేము నిన్న ఇక్కడికి రీచ్ అయ్యాము. ఇస్కాన్లోనే రూమ్ తీసుకున్నాము అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది రూము. ఈ రూమ్ టూర్ కూడా మీకు ఒక చిన్న గ్లిమ్స్ ఇద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ హాయిగా 2 బెడ్స్, అలాగే ఇక్కడ కూర్చోడానికి 2 సోఫాలు లాగా చిన్న చిన్న సోఫాలు ఇచ్చారు. అలాగే ఏసీ కూడా ఉంది, 2 ఫ్యాన్లు. బ్యూటిఫుల్గా ఉందండి, సింపుల్ అండ్ వెరీ వెరీ నీట్. ఇక్కడ మీరు ఇక్కడ నుంచి మనం కొండలు ఎక్కాలంటే కూడా, అలిపిరి కొండ ఎక్కాలంటే కూడా చాలా దగ్గరే అండి. ఇక్కడ నుంచి వెరీ వెరీ నియర్ బై, ప్రాబ్లీ 1/2 kilometer ఉంటుంది. కానీ ఇక్కడ మీరు రూమ్ తీసుకోవాలంటే ఇక్కడ మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉండాలి. లేదు అంటే కంపల్సరీగా ఇక్కడ మీరు లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకోవాలండి. లైఫ్ టైం మెంబర్షిప్ వచ్చేసి అరౌండ్ 35,000 రూపీస్ అనుకుంటున్నా, 35,000-36,000 రూపీస్ అనమాట. దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే ఇయర్లీ మీరు అక్రాస్ ఇండియా ఇస్కాన్ సెంటర్స్ ఎక్కడున్నాయో అక్కడ మీరు 3 nights స్టే చేయొచ్చు. అలాగే వీళ్ళు 7,000 or 8,000 రూపీస్ వర్త్ ఆఫ్ బుక్స్ మనకి ఇస్తారనమాట వెన్ యూ టేక్ ద మెంబర్షిప్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనకి అన్ని ప్రసాదాలు అండ్ ఎప్పుడైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు ఇస్కాన్ మందిరాల్లో ఎక్కడైనా సరే ఇండియాలో ఫంక్షన్స్ జరిగినప్పుడు మనకి ఇన్విటేషన్స్ వస్తాయన్నమాట. సో ఇవన్నీ కూడా అవైల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ 3 nights ఎనీ ఆఫ్ ది సెంటర్స్, ఇస్కాన్ సెంటర్స్ ఇన్ ఇండియా, యూ కెన్ అవైల్ 3 nights అకామిడేషన్. దానికి ఏంటంటే వాళ్ళు 900 రూపీస్ ఛార్జ్ చేస్తారండి ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఏసీ రూమ్. ఇఫ్ ఇట్ ఈస్ అ నాన్ ఏసీ రూమ్ దే విల్ ఛార్జ్ ఓన్లీ 450 రూపీస్, విచ్ ఈస్ వెరీ వెరీ లెస్. మేము ఇక్కడికి వచ్చేటప్పుడు యాక్చువల్లీ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు అనమాట, వాళ్ళ ద్వారా మేము బుక్ చేసాము. లేదు అంటే దగ్గరలో హోటల్స్ చూసానండి, మినిమం 3,500-4,000 రూపీస్ అంత కాస్ట్ ఉంది అనమాట రూమ్స్. సో ఇక్కడ ఎవరైనా తెలిస్తే తీసుకోండి, లేదు అంటే హ్యాపీగా మెంబర్షిప్ ట్రై చేయొచ్చు. చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది అకామిడేషన్ అండ్ యూ విల్ హ్యావ్ అ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. సో దట్స్ ఆల్. ఆల్రెడీ టైం 7:30 అయిపోయింది. 8 o'clock కిందకి వెళ్ళి డిన్నర్ చేసేసి మళ్ళీ పైకి వచ్చి రెస్ట్ తీసుకుంటాము. రేపు మార్నింగ్ 8 o'clock మేము బయలుదేరి ఇక్కడున్న తిరుచానూరు అమ్మవారి దర్శనం కూడా చేసుకుని మళ్ళీ బ్యాక్ టు బెంగళూరు అనమాట. సో రేపు మార్నింగ్ తిరుచానూరు వరకు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని అక్కడ మా ఎక్స్పీరియన్స్ ఏంటనేది మీతో పంచుకుని దెన్ వీ విల్ ఎండ్ దిస్ వ్లాగ్. గుడ్ మార్నింగ్ అండి, డే 3 ఇన్ తిరుపతి. ప్రస్తుతం మార్నింగ్ 8 o'clock అలాగా ఇస్కాన్లో స్టే చేసాం కదా, అక్కడి నుంచి బయలుదేరిపోయాము. ఇప్పుడు డైరెక్ట్గా తిరుచానూరు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట.
నిన్నటి వరకు కుంభవృష్టి అండి, ఎరగదీసింది వర్షం. ఈ రోజు పొద్దున్న లేచిన వెంటనే ఎండ. ఇక్కడ ఏదైనా అదే, వర్షం పడినా బీభత్సమే, ఎండ వచ్చినా బీభత్సమే. తట్టుకోలేము అనమాట, అలా ఉంది. సో ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఒక 7 to 8 కిలోమీటర్స్ ఉందండి, అరౌండ్ 15 minutes చూపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి అసలు దర్శనం ఎలా అవుతుంది ఏంటి అనేది చూద్దాము. అక్కడ కూడా స్పెషల్ ఎంట్రీ టికెట్స్ ఆల్రెడీ నేను ఆన్లైన్లో బుక్ చేశాను. సో 9 o'clockకి దర్శనం ఉందన్నమాట. ప్రస్తుతం వచ్చేసి 8:40 అయింది, ఇంకో 20 minutes ఉంది. సో బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా చేయలేదు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాం అనమాట. సో అక్కడికి వెళ్తున్నాము. రోడ్లు అయితే ఖాళీగా ఉన్నాయండి. నేను వీకెండ్ మళ్ళీ తిరుపతి అంతా ఫుల్ రష్ అయిపోతుంది అనుకున్నాను. అంటే ప్రాబ్లీ తిరుమల వెళ్తారు కదా అందరూ, అందుకని అక్కడ రష్ ఉంటుందేమో. చూద్దాం పదండి తిరుచానూరు వెళ్ళి అక్కడ మా ఎక్స్పీరియన్స్ ఏంటి, దర్శనం ఎక్స్పీరియన్స్ అన్ని కూడా మీతో పాటు షేర్ చేసుకుందాము. సో లెట్స్ గో. సో ఫైనలీ అద్భుతంగా తిరుచానూరు పద్మావతి దేవి అమ్మవారి దర్శనం కూడా అయిపోయిందండి. మేము ఏం చేసామంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే 9 o'clock నేను స్లాట్ బుక్ చేశాను. సో 8:45 కల్లా రీచ్ అయిపోయాను అనమాట. రీచ్ అయిన వెంటనే లోపలికి వెళ్ళి అక్కడ స్టాంప్ వేస్తారు ఆన్లైన్ టికెట్స్ మీద, స్టాంప్ వేయించేసుకుని లోపలికి వెళ్ళిపోయాము. 200 రూపీస్ టికెట్ తీసుకున్నానండి నేను. 50 రూపీస్ టికెట్స్ కూడా ఉన్నాయి. కొంచెం క్యూ ఎక్కువ ఉంటుంది అక్కడ. సో 200 రూపీస్ టికెట్లు ఏంటంటే మన పైన సుపథం ఎంట్రన్స్ ఎలా ఉంటుందో కింద కూడా సుపథం ఎంట్రన్స్ ఉంటుంది. దాంట్లోంచి పంపించేస్తారు. చాలా ఈజీగా అయిపోయిందండి దర్శనం. ప్రాబ్లీ 15 minutes అండి, 10-15 minutes లో దర్శనం అయిపోయింది. బయటకు కూడా వచ్చాం అనమాట. లోపల పులిహార ఉంటుందండి, అమ్మవారి ప్రసాదం, అద్భుతం అనమాట. చాలా మళ్ళీ క్యూ లైన్ లో నిలబడి మరీ తీసుకున్నాము. అంటే మూడోసారి ఛాన్స్ ఇవ్వలేదు, వాళ్ళకి అర్థమైపోయింది, ఫేస్ లో అబ్జర్వ్ చేస్తారు అనమాట. సో చాలా బాగుంటుంది ప్రసాదం. ఎవరైనా ఇక్కడికి వస్తే టేస్ట్ చేసే ఉంటారు. రాని వాళ్ళు అయితే ఎప్పుడన్నా వచ్చి టేస్ట్ చేయండి, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సో కంప్లీట్ గా ఇక్కడ 2-3 points టు నోట్ అండి ఈ టెంపుల్ కి వస్తే. అవి ఏంటంటే, ఫస్ట్ పాయింట్ అంటే మేము లాస్ట్ టైం కూడా మాకు ఎక్స్పీరియన్స్ అయిందనమాట. ఏంటంటే మనం మొబైల్స్ ని జనరల్ గా కౌంటర్ లో డిపాజిట్ చేసేస్తాం, లేకపోతే పక్కన పెట్టుకుంటాం. దానికి తెలియకుండా స్మార్ట్ వాచ్ అయితే చేతికి పెట్టుకుని వెళ్ళిపోతాం. ఈ రోజుల్లో అందరికీ ఉంటున్నాయి కదండి. సో అలా వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు లోపలికి వెళ్ళగానే క్యూ దగ్గర ఆపేసి మళ్ళీ వెళ్ళి డిపాజిట్ కౌంటర్ లో డిపాజిట్ చేసి రమ్మంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే అమ్మవారికి ఎంత లైన్ అయితే ఉంటుందో అంతకంటే పెద్ద లైన్ ఉంటుంది సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్. సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్ ఒకటి, దాని తర్వాత టికెట్ తీసుకోవడానికి ఒక కౌంటర్, మళ్ళీ లోపల దర్శనం చేసుకోవడానికి 3 కౌంటర్లు అండి. మీరు కానీ ఈ పాయింట్ ప్లీజ్ టేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. హ్యాపీగా కార్ ఎక్కడైతే పార్క్ చేస్తారో ఆ పార్కింగ్ లోనే హ్యాపీగా పెట్టేసేయండి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, అండ్ ఫ్రమ్ దేర్ గో ఇన్ సైడ్. హ్యాపీగా జస్ట్ టికెట్ తీసుకోవచ్చు. టికెట్ కూడా మీరు ఆన్లైన్ లో తీసుకుంటే ఇంకా బెటర్. లోపలికి వెళ్ళి జస్ట్ స్టాంప్ వేసుకుని వెళ్ళిపోవడమే. ఇంకోటి 3 నుంచి 4 మధ్యాహ్నం 3 o'clock నుంచి 4 o'clock లోపల దర్ ఈస్ వన్ మోర్ దర్శన్, 250 రూపీస్ దర్శనం అంట. అది ప్రాబ్లీ వివిఐపి దర్శనం అయి ఉంటుంది. ఓన్లీ 1 hour ఉంటుందని పెట్టారు అనమాట. సో అది పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలా మంది తిరుమల పొద్దున్న దర్శనం తీసుకుంటారండి. తిరుమల దర్శనం చేసేసుకుని కిందకి వచ్చి మధ్యాహ్నం టైంకి ఇక్కడికి వస్తారండి. మీరు కానీ మధ్యాహ్నం టైంకి ఇక్కడికి వచ్చి దర్శనానికి వెళ్తే మాత్రం విపరీతమైన రష్ ఉంటుంది. మీరు ఆ రష్ తట్టుకోలేరు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు, లాస్ట్ ఇయర్ నాకు సందకి అది ఎక్స్పీరియన్స్. ఎండ్ ఉంది అనుకోండి, చిత్తూరు జిల్లాలో ఏంటంటే చాలా చాలా రష్ ఉంటుంది, ఐ మీన్ ఎండ ఎక్కువ ఉంటుంది. సో కంప్లీట్ గా మా ఇస్కాన్, తిరుమల వెంకటేశ్వర స్వామి, అలాగే తిరుచానూరు అమ్మవారి దర్శనాల జర్నీ మీరు చూశారు. మా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకున్నాము. మీ అందరూ కూడా చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాము, మీకు నచ్చింది అనుకుంటున్నాము. అలా నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా ఛానల్లోకి ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో మళ్ళీ వచ్చే ఒక ఎక్సైటింగ్ సిరీస్ ఉందండి, అది ఏంటి అనేది త్వరలో మీకు తెలుస్తుంది. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, keep traveling, and keep enjoying your life. Bye bye, take care, see you in the next video.